అనగనగా ఒక పెద్ద అడవిలో అనేక జంతువులు పక్షులు కలిసి జీవించేవి. వాటిలో ఒక తెలివైన గ్రద్ద ఇంకా కొంచెం గర్విష్టి అయిన తాబేలు కలిసి ఉండేవి. ఆ గ్రద్ద అడవిలో ఉన్న మిగతా జంతువులతో స్నేహభావంతో ఉండేది. అందరితో చక్కగా మాట్లాడేది. తాబేలు తనలో తను, నేను అందరికంటే ప్రత్యేకం, నాకంటూ ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంది. నా ఇల్లు చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది. ఏ వర్షం వచ్చినా దాని నుంచి నేను కాపాడుకోగలను. ఒకరోజు తాబేలు గెద్దతో, హే గద్ద, నీ జీవితాన్ని చూడు. నువ్వెప్పుడూ ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఇంకా చిన్న చిన్న ఆకులతో రెమ్మలతో పొల్లలతో ఎక్కడో నీ ఇల్లు కట్టుకుంటావు. నిన్ను ఒకసారి చూడు, నన్ను చూడు, నేను ఎలాగున్నాను. అప్పుడు గ్రద్ద తాబేలుతో ఇలా అంది, సోదరా, నువ్వు చాలా మంచి మాటే చెప్పావు. నీ ఇల్లు ఎప్పుడూ నీతోనే ఉంటుంది, నిజమే. కానీ నీ ఒక్కడికే రక్షణ ఇస్తుంది. నా ఇల్లు నా కుటుంబం అంతటికీ రక్షణ ఇస్తుంది. నీ ఇల్లు చాలా దృఢంగా ఉందనుకుంటున్నావు కదా. ఒకసారి నువ్వు తిరగబడితే నీ ఇల్లు నీవు లేవడానికి సహకరించదు తెలుసా. ఒక్కొక్కసారి నీ ప్రాణాలే పోవచ్చు. క్షమించు మిత్రమా, ఇన్నాళ్ళు నా ఇంటిని చూసి నేనేం గర్వపడ్డాను. తాబేలు గ్రద్దకు క్షమాపణ చెప్పింది. ఎవరిని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. ఎవరి ప్రత్యేకత వారిది.